హలో ఫ్రెండ్స్, గుడ్ ఈవినింగ్. వెల్కమ్ టు ఎస్ఎస్ వ్లాగ్స్. దిస్ ఇస్ సౌజన్య. సో ఇది వచ్చేసి కేరళ ట్రిప్ డే 2 అన్నమాట. మార్నింగ్ పాల కోసం అని చెప్పి మా ఇంటి పక్కన బ్రాహ్మిన్స్ వాళ్ళు ఉంటారు, వాళ్ళకి ఇట్లా కౌస్ ఫామ్ ఉంది అన్నమాట. సో అటు వెళ్తున్నాం అన్నమాట. సో ఇది వచ్చేసి దీని పేరు శంభు. ఇది ఏంటంటే తిరుమల తిరుపతి దేవస్థానం నుంచి ఒక ఆవుకి పుట్టిన దూడ అని చెప్పి వీళ్ళు కొనుక్కున్నారు అన్నమాట ఆవుని. సో అది పిలవంగానే శంభు అని పిలవంగానే దగ్గరకు పరిగెట్టుకుంటూ వచ్చేసింది. నేను అదుగుతుంటే చూసారు దాని బుర్ర ఎట్లా ఊపుతుందో, మంచిగా నన్ను అన్నట్టు. సో ఇది వాళ్ళ కౌ ఫామ్ అన్నమాట. రోజు మా డైలీ ఒక ఆంటీ వస్తుంది, విజయమ్మ అని చెప్పి. ఆమె పాలు బితుకుతుంది, ఈవినింగ్ మార్నింగ్ ఆమెను పాలు బితుకుతుంది. ఆ ఏరియాలో ఉన్న ఈ చెట్లు అన్నమాట ఇవన్నీ చాలా బాగుంది అన్నమాట. పాలు కూడా ఫ్రెష్ ఉంటుంది అండ్ పెరుగు కూడా వాళ్ళ దగ్గర ఫ్రెష్గా దొరుకుతుంది. సో ఆ డే 2 మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ వచ్చేసి ఇడ్లీ, సాంబార్ అండ్ తేంగా చమ్మంది అంటే కోకోనట్ చట్నీ అన్నమాట. సో చాలా బాగుంది. అండ్ మీకు ఆల్రెడీ తెలుసు కేరళలో ఇడ్లీలు చాలా స్మూత్గా చేస్తామని. సో తిని వచ్చేసి మా అత్తయ్య వాళ్ళ మేనల్లుడు విష్ణు షార్జా నుంచి వచ్చాడనమాట. కుంభపర్ని చూసి 3 years అయిపోయిందని చెప్పి తను వచ్చాడు. సో మేము కూడా తనని చూడడం ఫస్ట్ టైం, మా బుడ్డోని కూడా చూడడం తను ఫస్ట్ టైం. సో మేము ఆ రోజు ఎక్కడికి వెళ్తున్నామని చెప్పి మా అత్తయ్యని అడుగుతుంటే మా అత్తయ్య చెప్తున్నారు కుటుంబ క్షేత్రం, మా మామయ్య వాళ్ళది కుటుంబ క్షేత్రం ఉంది, ఆ గుడికి వెళ్తున్నాం అన్నమాట. సో ఇది ఆన్ ద వే. మా అత్తయ్య వాళ్ళ ఊరు వచ్చేసి మామూలికేర, హరిపాడ్ డిస్ట్రిక్ట్ అన్నమాట. సో ఇది అత్తయ్య వాళ్ళ ఇంటి దగ్గర నుంచి మేము ఇట్లా కారులో బయటికి వెళ్తున్న వ్యూ అన్నమాట. చాలా మొత్తం అంతా చెట్లే ఉంటాయి, చుట్టూ చెట్లే ఉంటాయి, బాగా పచ్చని తోటలు, రబ్బర్ ట్రీస్. మనం ఇట్లా ఇప్పుడు మా మామయ్య వాళ్ళ వెళ్ళే ఊరు గుడి ఉంది కదా, ఆ గుడి సైడ్ మొత్తం అంతా మనకి పట్టణం డిస్ట్రిక్ట్ అన్నమాట. అది పట్టణం దిట్ట అంటారు. మన ఆల్మోస్ట్ పట్టణం దిట్ట తెలియని వాళ్ళు అంటే ఎవరు ఉండరు, ఎందుకంటే శబరిమల వెళ్ళే ప్రతి ఒక్కరికి పట్టణం దిట్ట వెళ్ళే రూట్ కంపల్సరీ తెలుస్తుంది. సో అటు వెళ్ళారంటే మీకు మొత్తం అంతా రబ్బర్ ట్రీసే చాలా ఉంటాయి అన్నమాట. సో ఇది వచ్చేసి మా మామయ్య వాళ్ళ కుటుంబ క్షేత్రం అని చెప్పాను కదా, అది మాట. సో అదేంటంటే బ్రిడ్జ్. సో ఇది ఏంటంటే టెంపుల్లో చాలా స్పెషాలిటీ వచ్చేసి ఏంటంటే టెంపుల్కి చుట్టూ మొత్తం అంతా వాటర్ అన్నమాట. సరౌండింగ్ అంతా వాటర్ ఉండి మధ్యలో గుడి అనేది ఉంటుందన్నమాట. చాలా బాగుంటుంది కూడా. సో మనం ఏంటంటే ఆటో మనని ఇటు సైడ్ డ్రాప్ చేశాడు, అంటే మెయిన్ ఎంట్రన్స్ దగ్గర కాకుండా బ్యాక్ సైడ్ వే ఉంటుంది. బ్యాక్ సైడ్ వే దగ్గర డ్రాప్ చేస్తే కనుక మనం ఏంటంటే బ్రిడ్జ్ ఎక్కి వెళ్ళాలన్నమాట టెంపుల్కి. సో మేము ఆ బ్రిడ్జ్ ఎక్కే రూట్ అన్నమాట. ఇది చూస్తున్నారు కదా మీకు వాటర్. సో ఎటు చూసినా మొత్తం గుడి చుట్టూ మొత్తము వాటర్ అన్నమాట. సో బ్రిడ్జ్ దిగినాక మనం వెళ్తుంటే మీకు రైట్ సైడ్లో మొత్తం అంతా ఈ వాటర్ అనేది కనబడుతుంది. సో అది బ్రిడ్జ్. అండ్ లెఫ్ట్ సైడ్లో మొత్తం అంతా చెట్లు. బుడ్డోడు మా అత్తయ్య ఇద్దరు నడుచుకుంటూ వెళ్తున్నారు అన్నమాట. సో బ్యాక్ సైడ్ నేను వీడియో తీస్తున్నాను అనమాట. సో చాలా అంటే ఈ టెంపుల్ కూడా చాలా ప్లీజెంట్ అంటే ఒక బైక్ హార్న్ కానీ మనుషుల డిస్టర్బెన్స్ కానీ అసలు ఏమీ లేకుండా ఎంత బాగుందంటే టెంపుల్ చాలా అంటే చాలా బాగుంది. అండ్ అక్కడ మా మామయ్య కుటుంబ క్షేత్రం వచ్చేసి భద్రాదేవి అన్నమాట. అంటే వాళ్ళు ఊరిలో ఉన్నప్పుడు ఆ ఊరిలో ఆ దేవత భద్రంగా ప్రజలందరూ భద్రంగా ఉండాలన్నట్టు భద్రాదేవి అని రూపంలోనే అమ్మవారు అక్కడ కొలువే ఉన్నారు. సో ఈ మా మామయ్య వాళ్ళ కులదేవత వచ్చేసి భద్రాదేవి, అంటే అమ్మవారే మాట. ఆ ఊరికి ఆమె ఉండడం వల్ల సో ఇదేంటంటే భద్రంగా చూసుకుంటుందనే నమ్మకము. ఇది వచ్చేసి గుడి నుంచి ఎంట్రన్స్ మాట ఇది. సో ఇది వచ్చేసి లెఫ్ట్ సైడ్. సో అక్కడ ఒక అంకుల్ నడుచుకుంటూ వస్తున్నాయి చూడండి. మేము వచ్చింది బ్యాక్ సైడ్ రూట్ అదే మాట. సో అట్లానే నడుచుకుంటూ వచ్చింది. మేము ఆ బ్రిడ్జ్ ఉంది కదా, మీకు బ్రిడ్జ్ కనబడుతుంది కదా, ఆ బ్రిడ్జే మేము ఎక్కి నడుచుకుంటూ వచ్చింది. సో అక్కడ ప్రదక్షిణాలు చేస్తున్నారు ఎవరో ఒక ఆంటీ ఇంకా. సో ఇది వచ్చేసి గజస్తంభము, టెంపుల్కి ఎంట్రన్స్ మాట ఇది. సో లోపలికి మనకి వెళ్తే కనుక వీడియోస్ తీయడానికి ఉండదు. సో అది వచ్చేసి శివుని గుడి. అక్కడ కేరళలో కూడా శివుడు గుడిలో చాలా. ఇంకొకటి ఏంటంటే మనమేమో టెంపుల్ శివుడి గుడికి వెళ్తే ఇక్కడ ఏంటంటే మొత్తం ప్రదక్షిణం చేస్తాము. అది యాక్చువల్గా కేరళలోనే చాలా తప్పు మాట. అంటే నేను అట్లా తిరగబోతుంటే వాళ్ళు మధ్యలో మనకి స్టాండ్ అనేది పెట్టేస్తారు. అది శివుడిది అభిషేకం చేసేది ఇట్లా ద్వారం అనేది ఉంటుంది చూడండి బయటికి. సో ఆ ద్వారానికి ఇట్లా అడ్డు పెట్టేస్తారు అన్నమాట. సో ఇదేంటంటే ఒక డిఫరెంట్ టైప్ ఆఫ్ ట్రీ మాట. అది ఆ చెట్టు ఏంటి అనేది ఇప్పటివరకు తెలీదు. అంటే మా అత్తయ్య అనడం ఏంటంటే నాగదేవత పువ్వులు అని అన్నారు. సో ఈ రూట్ ఇది వచ్చేసి మేము కుంభపర్ణికి ముందు కుదుర అంటే రథము కడతారన్నమాట. సో 13 ఏరియాల నుంచి ఈ రథాలు అనేవి వస్తాయన్నమాట. సో ఆ రోజు అది కట్టే 1 week మనకు అక్కడ కుదుర, కన్ని, ముదుర,
అస్త్రం, కడుమాంగ, పప్పడం అనేది చాలా ఫేమస్ మాట. అంటే అమ్మవారు ఏంటంటే ఒక చోటికి వచ్చి విశ్రాంతి తీసుకుంటున్నప్పుడు పక్కనే ఇంట్లో వాళ్ళ దగ్గర ఆకలేస్తుంది నాకు అని చెప్పానంటే వాళ్ళ ఇంట్లో కన్ని అంటే మనం ఉడికించిన అన్నము, గంజి అన్నం అంటాం కదా అది, అండ్ ముదుర అంటే మన గ్రీన్ కలర్లో ఉండే పెసర్లు ఉంటుంది కదా దాంతో కూర చేస్తారు. అండ్ మా కేరళలో స్పెషల్ వచ్చేసి అవ్యల్. సో అలాంటి టైప్ ఆఫ్ మాకు నార్మల్గా అవ్యల్ అనేది గట్టిగా చేస్తాము. సో అది గట్టిగా కాకుండా కొంచెం లిక్విడ్ టైప్లో చేస్తారన్నమాట. చేసి దానికి పోపు వేస్తారు. సో దాన్ని అస్త్రం అంటాము. కడుమాంగా వచ్చేసి మనం మామిడికాయని చిన్న చిన్నగా ముక్కలు చేసేసుకొని పీసెస్ చేసి కలిపి చేసే పిక్కల్ అన్నమాట. అది కడుమాంగా. సో బాగా ఎండ ఉండి మేము కూర్చున్నప్పుడు మళ్ళీ అక్కడి నుంచి లేచి లోపల కొంచెం కూర్చున్నాము. సో అరిటాకు ఇస్తారన్నమాట. ఫస్ట్ ఇది ఏంటంటే డొప్ప, ఆ డొప్ప ఇచ్చి ఈ అరిటాకు ఇచ్చారు. సో ఇదేంటంటే స్పూన్ అన్నమాట. అది రావి చెట్టు, రావి ఆకు ఉంటుంది కదా, పనసాకుతోటి దాన్ని పనసాకుతోటి స్పూన్ కింద చేసి చూడండి వాళ్ళు వేడివేడిగా కన్ని పోస్తున్నారు. దాన్ని కన్ని అంటారు. వేడివేడిగా అందరికీ కన్ని ఇస్తున్నారు అన్నమాట వాళ్ళు. సో చాలా వేడిగా ఉంది. అండ్ ఆ రోజు ఏంటంటే మేము వెళ్ళేసరికి ఆఫ్టర్నూన్ ఆల్మోస్ట్ 3:30 అయిపోయింది. మాకు ఓన్లీ కన్ని, ముద్ర అనేది చాలా అంటే చాలా కొంచెము దొరికింది. ఏంటంటే దొరికిందే ప్రసాదం అమ్మవారిది అన్నట్టు మేము తాగామన్నమాట. సో కన్నీ చూడండి ఎలా ఉంటుందో. సో రైస్ అన్నమాట. అది కొంచెం ఏంటంటే వాటరీ లాగా మనకి ప్రసాదం అన్నమాట, అమ్మవారి ప్రసాదము. దాంట్లోని కుదుర అంటే మన ఇది చెప్పాం కదా పెసర్లు కూర, అది అస్త్రము, కడుమంగ, పప్పడం ఇది చాలా ఫేమస్ మాట. కంపల్సరీ ఈ రథాలు చేసేటప్పుడు మనకి ఇది అది కుదుర. సో ఇది వచ్చేసి ఆ రోజు నైట్ మేము కుత్తి ఓటం అన్నమాట. అంటే అమ్మవారిని దైవంగా భావించి పిల్లలు కానీ చిన్న పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు కుత్తి ఓటం అంటే డ్యాన్స్, అమ్మవారిని తలుచుకుంటూ అమ్మవారి పాటలకి డ్యాన్స్ చేసేదాన్ని కుత్తి ఓటం అంటారు అన్నమాట. చెట్టుంగుల రమ్మే కుత్తి ఓటం అని చెప్పి అంటారు. సో ఇదేంటంటే స్టార్టింగ్ మాట. ఆ ఇద్దరు అంకుల్స్ ఆ చిన్న పిల్లల్ని పట్టుకొని స్టార్టింగ్ ఒక లైక్ ఏంటంటే ప్రార్థన లాగా పాట ఉంటుంది, దానికి డ్యాన్స్ చేస్తున్నారు. అండ్ ఈ కుత్తి ఓటం అండి చాలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ సాంగ్స్ ఉంటాయి అండ్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ డాన్సెస్ ఉంటాయి అన్నమాట. చాలా బాగుంటుంది. సో మీకు లాస్ట్కి వచ్చేసి ఏంటంటే లాస్ట్ సాంగ్ ఒకటి నాగదేవత సాంగ్ ఉంటుంది, చాలా బాగుంటుంది. వీడియో బాగా లాగ్ అయిందని చెప్పి ఎవరు ఏం అనుకోవద్దు, చాలా బాగుంటుంది ఫ్రెండ్స్, చాలా బాగుంటుంది. ఇది ఏంటంటే మేము ఎప్పుడు చూడాలనుకున్న వాళ్ళకి ఇంకా తెలియాలి అనుకునే వాళ్ళు ప్లీజ్ మా ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే కనుక ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ఇంకా మంచి మంచి వీడియోస్ తోటి మీ ముందుకు వస్తాను. ఒకవేళ వీడియో లాగ్ అయిందని చెప్పి మాత్రం ఎవరు చూడకుండా ఉండొద్దు, చాలా బాగుంటుంది వీడియో.